హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఒక బల్క్ వేకెన్సీ అయితే మీకైతే చెప్పబోతున్నాను. అది కూడా గవర్నమెంట్ జాబ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కేటగిరీ వైజ్ అయితే మనకి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆ పోస్టుల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పుకోబోతున్నాము. సో మీరైతే పూర్తిగా ఒకసారి ఈ వీడియోని చూడండి, తప్పకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్. దాంతోపాటు ఒకసారి పూర్తిగా ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో వీడియోలోకి అయితే మనమైతే వెళ్ళిపోతాము. సో వీడియోలో చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ 6/5/2025 నాడు నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ది ఇయర్ 2025 అయితేనే వాళ్ళైతే ఫస్ట్ మెన్షన్ చేసినారు. సో దానికి సంబంధించిన పోస్టులు చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులు, తర్వాత జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, కాపీయిస్టు, డ్రైవరు, లైట్ మోటార్ వెహికల్, తర్వాత రికార్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వరు, తర్వాత ఆఫీస్ సబార్డినేట్ అనమాట. ఈ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయ్యి వెరీ రీసెంట్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఒకసారి స్టెనోగ్రాఫర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేద్దాము. సో ఫస్ట్ చూసుకుంటే ఒకసారి ఇది ఆన్లైన్ బేస్డ్ అప్లై చేసుకోవడం అనమాట, ఆన్లైన్లో అప్లై చేసుకోవడము. సో మనకి చూసుకుంటే ఫస్ట్ దీనికి స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే 34,580 నుంచి 1,07,000 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి చూసుకుంటే 13/5 అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో 13/5 నుంచి 2/6 వరకు ఈ లింక్ అయితే యాక్టివ్లో ఉంటుంది. సో మనమైతే ఈ డేట్ల మధ్యలో స్టార్ట్ చేసుకోవాలి అప్లికేషన్ అనమాట. సో తర్వాత చూసుకుంటే డిస్టిక్ వైజ్ చూసుకుంటే అనంతపూర్ డిస్టిక్ 8 పోస్టులు ఉన్నాయి, చిత్తూరు డిస్టిక్ 7 పోస్టులు, ఈస్ట్ గోదావరి 8 పోస్టులు, గుంటూరు 6, కృష్ణా 3, కర్నూలు డిస్టిక్ 2, తర్వాత కర్నూలు డిస్టిక్ 8, తర్వాత నెల్లూరు డిస్టిక్లో 7, తర్వాత ప్రకాశం 1, శ్రీకాకుళం 9, విశాఖపట్నం 4, విజయనగరం 7, వెస్ట్ గోదావరి 3, కడప డిస్టిక్ అయితే 9 ఉన్నాయన్నమాట. సో ఇది డిస్టిక్ వైజ్ నోటిఫికేషన్స్ అనమాట, ఎన్ని జాబ్స్ ఉన్నాయో ఒక పర్టికులర్ డిస్టిక్కి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషను, ఏపీ గవర్నమెంట్ నుంచి టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ టైపింగ్లో షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ అనమాట. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. దాంతో పాటు ఇక్కడ చూసుకుంటే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డిస్టిక్ వైజు ఏ డిస్టిక్ ఏ లాంగ్వేజ్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే స్టార్టింగ్ 18 ఇయర్స్ అప్ టు 42 ఇయర్స్ వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. రిజర్వేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ అట్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు కూడా ఒకసారి ఈ డీటెయిల్స్లో చెక్ చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ఈ వీటిలో అయితే మనకైతే ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్. మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 800, అదర్స్ వాళ్ళకి 400 అయితే ఇచ్చారనమాట. సో ఇది పూర్తిగా జాబ్ యొక్క నోటిఫికేషను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు. సో మరొక జాబ్ ఒకసారి చెక్ చేసుకుందాం, మరొక కేటగిరీకి సంబంధించిన జాబ్ అయితే. సో జూనియర్ అసిస్టెంట్ అనమాట. జూనియర్ అసిస్టెంట్ రోల్ కూడా ఒకసారి చూసుకుంటే మనకి ఇది కూడా సేమ్ 13వ తేదీ నుంచి లింక్ యాక్టివ్లో ఉంటుంది. సో 13వ తేదీ నుంచి 2/6/2025 వరకు అయితే ఉంటుంది. సో మనమైతే ఒకసారి చూసుకుందాం. అనంతపూర్ డిస్టిక్ 11, చిత్తూరు 25, ఈస్ట్ గోదావరి 28, గుంటూరు 28, కృష్ణా డిస్టిక్ 25, కర్నూలు 12 పోస్టులు, నెల్లూరు 15, ప్రకాశం 18, శ్రీకాకుళం 14 పోస్టులు, విశాఖపట్నం 15, విజయనగరం 7, వెస్ట్ గోదావరి 14, వైఎస్ఆర్ కడప 18 పోస్టులు అయితే ఉన్నాయి డిస్టిక్ వైజు. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఎనీ బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. సో ఇదైతే మెయిన్. కంప్యూటర్ ఆపరేషన్స్లో కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి, దాంతోపాటు క్వాలిఫికేషన్ ఉండాలి. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ కూడా సర్వీస్ చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు అనమాట. 18 to 42 ఇయర్స్ అనమాట. రిజర్వేషను, డాక్యుమెంట్స్ అప్లోడెడ్ ఇవన్నీ ఒకసారి మీరైతే పూర్తిగా చెక్ చేసుకోండి. దీనికి కూడా ఎగ్జామినేషన్ ఫీజు జనరల్ కేటగిరీకి 800, అదర్స్ 400 అనమాట. సో ఇదైతే జూనియర్ అసిస్టెంట్ రోల్కి. సో టైపిస్ట్ చూసుకుందాం ఒకసారి. టైపిస్ట్ చూసుకుంటే సేమ్ ఇది కూడా అన్ని పోస్ట్కి ఎలా ఉంటుందో మొత్తం అన్నిటికీ ఎలా ఉంటుంది. మీరైతే ఆ వేకెన్సీస్ ప్రకారం మీరైతే ఏ డిస్టిక్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూసి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి.
దీనికి కూడా ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్లో మనకైతే సర్టిఫికేషన్ అయితే ఉండాలి, టైప్ రైటింగ్లో కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. ఇదే మెయిన్. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకుందాం ఒకసారి. ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకుంటే మెయిన్గా చూసుకుంటే డిస్టిక్ వైజ్ జాబ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇదైతే ఉంది అన్నమాట. సో ఇప్పటివరకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఏమీ అడగలేదు. బట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ మిగతా డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అన్ని జాబ్స్కి ఇలాగే ఉంటుంది. పర్టికులర్ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకోండి. దాంతోపాటు పోస్ట్స్ ఎన్ని ఉన్నాయో పర్టికులర్గా అవైతే చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవైతే మెయిన్గా మనకి వాళ్ళు మెన్షన్ చేసిన డిఫరెంట్ కేటగిరీ వైజు డిఫరెంట్ పోస్టులు అనమాట. మీరు ఒకసారి ఏ కేటగిరీకి మీరు అప్లై చేసుకోవాలనుకున్నారో దాని యొక్క పర్టికులర్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి మీ యొక్క క్వాలిఫికేషన్స్, మీ యొక్క ఎడ్యుకేషన్లో మీరంతే పూర్తిగా ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో మనకైతే అఫీషియల్గా నోటిఫికేషన్ చూసుకుంటే 1620 పోస్టులు అయితే ఉన్నాయని మనకైతే వచ్చిందనమాట. సో దాంతోపాటు మీరైతే డిఫరెంట్ కేటగిరీ వైజ్ ఉన్నాయి కాబట్టి మీరైతే ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నారో ఆ జాబ్కి పర్టికులర్గా ఒకసారి చెక్ చేసుకొని మీరైతే ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఒకసారి చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. మనమైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అమరావతి వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో నుంచే మనమైతే చూసి అప్లై చేస్తున్నాం అనమాట. ఒకసారి చూసి ఈ వీడియోని అయితే పర్టికులర్గా చేయడం జరుగుతోంది. సో మీరు కూడా ఒకసారి ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఫస్ట్ చెక్ చేసుకొని దాంతోపాటు అప్లై చేసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి మెయిన్గా ప్రిపేర్ అవుతున్నారో 18 to 42 ఇయర్స్ అనమాట ఏజ్ ఇవైతే ఇచ్చారు. సో మీరైతే పర్టికులర్గా వీటికి పోస్ట్కి అయితే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి మీరైతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.